శ్రీ నాగరాజు గారు, శ్రీ ప్రసాద్ గారు, సోదర సోదరిమణులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు క్రొత్త జీవితానికి నాంది పలికిన అపాడు విధానానికి మనం మరింత గట్టిగా కృషి చేయాలి అన్న వాస్తవాన్ని గుర్తు చేయటానికి ఈరోజు మీ ముందు నేను నిలబడి ఉన్నాను. నాకు ఈ నూతన సంవత్సరాలు లేదా సంక్రాంతితో పాటు దసరా, దీపావళి ఇవి ఎక్కువగా ప్రభుత్వంలో పనిచేసే అధికారుల దగ్గరికి జనం వచ్చి కలవటం, లేదా పై అధికారిని కింద అధికారులు వచ్చి కలవటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఆ సంస్కృతికి నేను కాస్త విరుద్ధం కాబట్టి నేను ఎప్పుడు జనవరి 1వ తారీఖు ఎవరికి అందుబాటులో ఉండరు. సరే, దానికి తగ్గట్టు నిన్న చూస్తే చాలామంది ఎవరికి వారు నిర్భయ అనే అమ్మాయికి, అది ఒక కల్పిత నామం అనుకోండి, అమ్మాయి పేరు వేరే ఉంది, ఢిల్లీలో ఏ అత్యాచార సంఘటన జరిగిందో దానికి ఓ విధమైన ప్రొటెస్ట్గా మేము ఈ సంవత్సరం జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరాన్ని కొనియాడేది లేదు అని కొందరు నిర్ణయించుకున్నారు. నా దృష్టిలో ఒక విధంగా వారు చాలా మంచి పని చేశారని నేను అనుకుంటాను. అది ఓ వ్యక్తి ఎవరో ఓ నరకానికి గురి అయ్యి చాలా దారుణంగా హింసింపబడి మానవ మాతృడన్నటువంటి వాడు తలెత్తుకొని తిరగలేకుండా ఈ దేశంలో చేసినటువంటి ఒక నేరానికి ప్రతిఘటనగా ఈ నిర్ణయం తీసుకోవటానికన్నా ప్రతిరోజు కూడా అంతే ఉత్సాహంతో, అంతే నూతన వరవడితో పని చెయ్యాలన్న ఆలోచనతో ఈ సమాజంలో ప్రతి వ్యక్తి ఓ నిర్ణయం తీసుకోగలిగితే నేను చాలా సంతోషపడేవాడిని. నా తీరు కొంచెం మామూలు కన్నా విరుద్ధంగా ఉంటుంది కాబట్టే నా ప్రయత్నాలు కూడా కాస్త విరుద్ధంగానే చేసాం మనం అపాడ్లో. అండ్ అన్నీ కూడా అపాడ అదృష్టం బాగుండి అన్నీ కలిసి వచ్చినాయి, అది వేరే విషయం. ఈ బర్త్డేలతో పాటు ఇంకేదో డేలు కూడా ఉంటాయి, అవి నేను చెప్పదలుచుకోలేదు. అవన్నీ నా సంకేతం ఈరోజు మీ అందరికీ ఏంటంటే, అదేదో పుట్టిన తేదీని మనం సంవత్సరానికి ఒకసారి ఆహా ఓహోనని ఒకే కోడ్ తీసుకొచ్చి దాన్ని కత్తిరించి సాయంత్రం అయితే ఓ 10 మందితో పాటు కలిసి ఏం చేస్తామో అది నేను మళ్ళీ ఇక్కడ సభాముఖంగా చెప్పదలుచుకోలేదు. అసలు క్లబ్బులు పబ్బులు అని అనుకుంటూ తిరగటానికన్నా
ఏ నూతన ఉత్సాహంతో నువ్వు నిద్రలేస్తావో నీ పుట్టినరోజున, ప్రతిరోజు సంవత్సరంలో 360 రోజులు నా పుట్టినరోజే అనుకుంటూ నువ్వు నిద్రలేస్తే ఎంత బాగుంటుంది అసలు. అండ్ వై నాట్? నేనైతే అదే చేస్తాను. వై నాట్? ఎవ్రీ డే ఈజ్ ఏ బర్త్డే అండ్ ఎవ్రీ డే ఈజ్ ఫుల్ ఆఫ్ హోప్స్, ప్రామిసెస్. నాకు తెలిసి ఐ హ్యావ్ నెవర్ సెలబ్రేటెడ్ ఎ బర్త్డే. Every day is a birthday. When you are waking up, nature had given, I don't want to call God. మీలో ఎవరైనా ఎథిస్టులు ఉండవచ్చు. Nature had given new life, one more day for you to live. So why not get up from the bed saying that I am born again? Every day is a new birth. And enjoy that every day is your birthday. Work like that. There was a man who asked, "Sir, why is that marriage days are always remembered by wives and not by husbands?" మీకు కూడా జరిగి ఉంటుంది, చూడండి, మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం భార్యకు గుర్తుంటుందే కానీ వచ్చే వారం నాది మ్యారేజ్ డే వస్తుంది, లేకపోతే నెక్స్ట్ డే రేపు నా మ్యారేజ్ డే అని అనుకుంటా ఉంటారు. మగవాడికి ఎందుకు గుర్తుండదు? సగటు మానవుడికి, సరే సగటు మగవాడికి అనుకోండి. చాలా మంది నేను కౌన్సిలింగ్ చేస్తుంటానండి. చాలా, యూ మస్ట్ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ టు మీ. 5 గంటల తర్వాత ఎవరైనా వస్తే దేర్ ఆల్ పాపం సమస్యల్లో ఉంటారు. సో ఐఎమ్ ఎ సర్టిఫైడ్ కౌన్సిలర్. సో దే కమ్ టు మీ ఫర్ కౌన్సిలింగ్. యూ విల్ బి సర్ప్రైజ్డ్ that there are women who had got into very serious hysteric complications just because మ్యారేజ్ డే రోజు భర్త లేచి పనికి వెళ్ళిపోయాడు విష్ చేయకుండా, లేదా ఆ రోజు సాయంత్రం పనిలో పడి మర్చిపోయినాడు, ఇంటికి రావడం లేట్ అయింది, అండ్ వైఫ్ స్టాప్ టాకింగ్. మీకంత వెనక రోలో ఉన్న వాళ్ళకి కొంచెం కొత్త అనిపించవచ్చు, బట్ ముందు రోలో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మామూలు అనిపిస్తుందిలేండి మీకు కదా. ఎందుకంటే భార్య మనకు గుర్తు చేస్తుంది, ఏమండి మీరు ఈరోజు మ్యారేజ్ డే అసలు గుర్తు లేదు మీకు అని. వన్ మ్యాన్ ఆస్క్డ్ మీ యాక్చువల్లీ, ఎందుకు మ్యారేజ్ డే జనరల్గా భార్యలకు గుర్తుంటుంది, భర్తలకు గుర్తుండదు? ఇది బర్మింగ్హామ్లో జరిగిన సంఘటన కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్తాను నేను. ఐ ఆస్క్డ్ హిమ్, హీ ఈస్ ఫాండ్ ఆఫ్ ఫిషింగ్. నన్ను ప్రశ్న అడిగిన వాడు జాకబ్ వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ ఫిషింగ్. ఐ ఆస్క్డ్ హిమ్, వెన్ డిడ్ యూ ఫిష్ ద లార్జెస్ట్ ట్రౌట్ అని అడిగినాను. ట్రౌట్ అనేది అక్కడ ఒక ఫిష్ అండి, చాలా అద్భుతంగా ఉండేటువంటి ఒక చేప. ట్రౌట్ దొరికిందంటేనే చాలా పండగ వాళ్ళకి. అందులో పెద్ద ట్రౌట్ దొరికిందంటే మహా పెద్ద పండగ. వాళ్ళు ఆదివారాలు శనివారాలు అయితే ఉండరండి ఇళ్లలో, చేపలు పట్టడానికి వెళ్తారండి వాళ్ళు ఓ యాంగ్లర్ ఒకటి తీసుకొని. ఐ ఆస్క్డ్ హిమ్, వెన్ డిడ్ యూ నెట్ ది లార్జెస్ట్ ట్రౌట్? హి సెడ్, మై గాడ్, 13th sir of November in 1998. ఇది ఎప్పుడో, ఇది 98 కూడా కాదు అనుకోండి, నేను వెళ్ళిన 2 సంవత్సరాల ముందర అని అనుకోండి. ఇది నేను అన్నాను, యూ రిమెంబర్ ఇట్ సో వెరీ వెల్, బట్ ది ఫిష్ డస్ నాట్ రిమెంబర్, యూ సీ. కొంతమందికి అర్థమైంది జోక్ ఇది. నీకు దొరికింది కాబట్టి నీకు గుర్తుంది, పాపం చేపకు గుర్తుండదు కదా ఇది. అట్లాగే దొరికావు కాబట్టి పాపం. అండ్ దే ఆల్సో ఎక్స్పెక్ట్ వన్ డే ఇన్ లైఫ్. But suppose there is an understanding that every day is such a blissful, beautiful, every day morning you wake up with such a nice atmosphere.
అస్సలు జీవితంలో ఇంకోటి కూడా మీరు ఆలోచించండి. ఈ బర్త్డే అయినా, ఈ మ్యారేజ్ డేలు అయినా, ఎక్కడైనా ఒక చిన్నగా ఒక మాట తేడా వస్తే లెట్ us నాట్ గెట్ ఇన్ టు ఆర్గ్యుమెంట్ ప్లీజ్, టుడే ఈజ్ అవర్ మ్యారేజ్ డే అంటుంటారు. అవునా కదా? బర్త్డే కూడా అంతే. ఎవరైనా తల్లి బాబుని తిడతా ఉంటే తండ్రి అంటాడు, చిచి ఎందుకు ఈరోజు కూడా తిడతావు వాడిని, పాపం ఈరోజు వాడి బర్త్డే కదా, వాడిని వదిలేయి అని. అంటే మిగిలిన 365 రోజులు తిట్టొచ్చా? ఇట్స్ అన్ఫేర్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ every day is an important day in life. జీవితంలో మనం కొన్ని రోజులు కొన్ని విధాలుగా గడపాలి అని అనుకున్న రోజున మిగిలిన రోజులన్నీ ఆ విధంగా గడపవలసినటువంటి అవసరం లేదు అని మనకు తెలియకనే ఒక విధమైనటువంటి నిర్ణయానికి వచ్చేస్తున్నాం మనం, which is incorrect. Life is very beautiful. Not many people know it. And if everybody starts looking at every day as a new leash of life, perhaps there would be no end to enjoyment. నా దృష్టిలో ఈ నూతన సంవత్సరాలు లాంటివి, every day should be a new year for us. Every day should be that kind of a pleasure, enjoyable thing. And if you say ప్రతి 31వ తారీఖు డిసెంబర్ మాత్రమే నేను సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేస్తాననుకుంటాడు, విస్కీ తాగేవాడు విస్కీ మానేస్తానంటున్నాడు, కోపం వచ్చేవాడేమో చిచిచి రేపటి నుంచి జనవరి 1 కోపం తగ్గించుకోవాలని అనుకుంటాడు. అవునా కదా? దీస్ ఆర్ కాల్డ్ ద న్యూ ఇయర్ రెజల్యూషన్స్. దాదాపుగా 100 మంది సిగరెట్ తాగేవాళ్ళు ఉంటే 99 మంది ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు ఇదే లాస్ట్ నేను సిగరెట్ తాగడానని, ఆ రోజు ఒక ప్యాకెట్ తాగేవాడు 5 ప్యాకెట్లు తాగుతాడు లాస్ట్ డే కదా అని. 1వ తారీఖు చాలా గట్టిగా ఉంటారు, 2వ తారీఖు ఒక సిగరెట్తో మొదలవుతుంది. ఆ తర్వాత రెజల్యూషన్స్ మీరు పాస్ చేయటానికి కూడా నేను జనవరి 1ను ఎంతగా మీ ముందర ఆవిష్కరిస్తున్నానో చూడండి, ఫర్ ఆల్ రాంగ్ రీజన్స్. మీ దృష్టిలో సరే 1 జనవరి సిగరెట్ తాగలేదండి, 2 జనవరి సిగరెట్ తాగలేదండి, 3 జనవరి నుంచి ఏదో ఒకటి అర సగం. కొంతమంది ఉంటారు నా డబ్బులతో సిగరెట్ తాగటం లేదు నని, సిగరెట్ తాగేవాడు కనిపిస్తే బాస్ సిగరెట్ ఇవ్వు అని తీసుకునేవాళ్ళు ఉంటారు. అట్లా సొంత సొమ్ముతో సిగరెట్ తాగకుండా ఒక వారం, ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలే. అంటే హోప్ ఏంటి? మళ్ళీ జనవరి 1 వచ్చేంత వరకు ఇంకో రెజల్యూషన్ పాస్ చేయడానికి మనసు కూడా ఒప్పదు మనకి. గతంలో ఇలా ఉండేదండి, ఏదైనా మీకున్నటువంటి ఒక అలవాటుని కాశీకి వెళ్తే గంగలో మునిగినప్పుడు వదిలేయండి అని, మళ్ళీ గంగకు పోయేది లేదు, రెండోసారి దాన్ని వదిలిపెట్టేది లేదు అన్న నమ్మకంతో చాలా గట్టిగా నిర్ణయించుకొని, ఉల్లిపాయలు తినేవాడు ఉల్లిపాయలను వదిలేసి ఉంటాడు, అక్కడ అల్లం తినేవాడు అల్లాన్ని వదిలేసి ఉంటారు. నచ్చింది చాలా మంది చేసేది ఏంటో తెలుసా? మానవులు చూడండి ఎంత ఇంటెలిజెంటో చూడండి. అసలు కాకరకాయ చాలా మందికి నచ్చదండి, సో దానిపై అక్కడ కాకరకాయను వదిలేస్తాడండి. ఇంక మళ్ళీ జీవితంలో ముట్టుకోవాల్సిన పని ఉండదు కదా. Second time you don't go, therefore you are able to give up something there. ఇక్కడ వద్దన్నా నీకు సంవత్సరానికి ఒక రోజు జనవరి 1 వస్తూ ఉంటుంది కాబట్టి మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేయాలని అంటే, ఇంకొక నిర్ణయం తీసుకోవాలంటే ఇంకా మళ్ళీ 365 రోజులు ఆగాలి. అదే మీరు ప్రతిరోజు జనవరి 1 అనుకుంటే, ఒకవేళ మీరు మళ్ళీ ఏదో బలహీనమైనటువంటి ఒక క్షణంలో సిగరెట్ ముట్టుకున్న దానికి మరో రోజు నిర్ణయించుకొని మానేయచ్చు కదా మీరు. దేర్ఫోర్ ఏ విధంగా ఆలోచించినా అసలు నేనెందుకు జనవరి 1ను సెలబ్రేట్ చేసుకోవటం లేదో దాని వెనక బలీయమైనటువంటి ఒక సగటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో
ఆ రోజుల్లో అతను ఒక సీనియర్ అసిస్టెంటు, తర్వాత అతను చాలా పెద్దగా ఆఫీసర్ అయ్యి డిప్యూటీ కలెక్టర్గా రిటైర్ అయినాడు, అది వేరే విషయం. ఆయన ఇంటిలో జరిగిన సంఘటన కారణం అసలు. అప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నాను, నాకు ఈ జనవరి 1 అంటే తెలియదు. అంతవరకు ఏముంది, స్టూడెంట్స్తో పాటు ఎప్పుడో ఒక రోజు సాయంత్రం అయితే కూర్చొని మంచి కథలు కబుర్లు చెప్పుకోవడానికే 31 డిసెంబరు, జనవరి 1 కూడా అర్లీ మార్నింగ్ ఒక టెంపుల్కి వెళ్ళటానికి. అండ్ వీ ఆల్వేస్ యూజ్డ్ టు హ్యావ్ ఏ టెంపుల్, ఫ్యామిలీ టెంపుల్ ఆన్ ఏ హిల్ టాప్. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి జనవరి 1 5 గంటలకంతా అక్కడికి ఏంటి ఫస్ట్ దర్శనము అభిషేకము అంత మంది జరిగేది అనేటువంటిది. చిత్తూరు జిల్లాలో గిరింపేట అనేటువంటి చోట ఉంటుంది ఇది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది ఏ విధంగా ఆలోచించినా ఆ ఒక్కరోజు కోసం చాలా బాధపడేటువంటి కుటుంబాలను నేను చూశాను. సో జనవరి 1 ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ looking at every day, every dawn as a new year is important. జపాన్లో బస్ స్టేషన్స్లో ఈ రోడ్డు పక్కన ఉండే బస్ స్టాపులు ఉంటాయి కదా, దాంట్లో బోర్డ్స్ ఉంటాయండి. ఏముంటుందంటే ప్లీజ్ డోంట్ స్టాప్ హియర్, దిస్ ఈజ్ ఫర్ ద బస్సెస్ టు స్టాప్. అంటే నువ్వు బస్సు కోసం ఆగి ఆ 10 నిమిషాల్లో 15 నిమిషాల పాటు ఇక్కడ నిలబడడం కూడా నాకు ఇష్టం లేదు. కీప్ మూవింగ్. ఈ స్టేషన్లో కాకపోతే నువ్వు ఇంకొక స్టేషన్లోకి వస్తుంది నీ బస్సు. మనం కొన్ని బస్సుల కోసం వెయిట్ చేస్తాం, ఆ బస్సులు రానే రావండి. ఏ బస్సు మనకు అవసరమో 94H అనుకోండి, అది తప్ప అన్ని బస్సులు వస్తాయి బస్ స్టాపుల్లో. So what it says is, don't stop here. This is for the buses to stop. Which means, you keep moving. Suppose by the time you go to the next bus stop, another bus comes, get in. Otherwise, reach your destination by walk. This is ఒక సంకేతం. దీనివల్ల ఏంట్రా అంటే మనం పని ఉన్నా లేకపోయినా ఎక్కడో ఏదో సృష్టించుకొని ఓ పనిని చేయటం అనేది. ఒక చోట ఆగిపోయామని అనుకోండి, మనం ఆగిన నీళ్లు పాచి పడుతుంది, వాడని ఇనుము తుప్పు పడుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు మనం నిర్ణయించుకోవాలి నిర్దిష్టంగా మనం ఏంటి, మన సత్తా ఏంటి, మనం చేస్తున్నది ఏంటి. ఏమీ లేదనుకోండి, అది కొంతమందికి అయితే క్రియేటివిటీ ఎక్కువ ఉంది అని అనుకోండి, లక్షణంగా అపార్డ్ పేరిట ఒక పేపర్ పబ్లిష్ చేయండి. మీరు ఒక పబ్లికేషన్, న్యూస్ పేపర్ పంపించండి. ఈరోజు ఏ స్థాయికి అయితే అపార్డ్ని మీరు తీసుకురాగలిగారో అంతకన్నా పై స్థాయికి వెళ్తుంది. వారానికి ఒక ఆర్టికల్ అపార్డ్ సౌజన్యంతోనో, లేదా పలానా వ్యక్తి ఎవరైతే అపార్డ్లో పనిచేస్తున్నాడో, ఎవరైనా కావచ్చండి, క్లర్కులు కావచ్చు, పార్ట్ టైం కావచ్చు, లేకపోతే అవుట్ సోర్స్డ్ ఎవరైనా కావచ్చు, మీలో సత్తా ఉంటే ఆర్టికల్ పబ్లిష్ చేయండి. కింద అపార్డ్లో పనిచేసే వ్యక్తి తను అని అంటే సంస్థ ఇమేజ్ ఇంకా ఎంత పెరుగుతుందో చూడండి. Therefore, my desire is to see that everybody starts looking at the life from a fresh perspective, from a different point of view. రెండు, మంచికో చెడుకో చాలా మంచి ఫలితాన్ని అపార్డ్ ఒక సంవత్సరంలో తీసుకురాగలిగింది. దీనివలన ఓ పక్కన మనకు సంఖ్యాబలం సంస్థలో పెరిగింది. ఎంత ఎక్కువైందంటే ప్రతి సంవత్సరం మనకు ట్రెజరీలో ఎవరికైతే జీతాలు వస్తాయో అవి కాకుండా కేవలం మన పే బిల్ ఒక్కటి మాత్రమే ప్రసాద్ గారు ఇప్పుడే కన్ఫర్మ్ చేశారు, 1,49,00,000. అది ఈ సంవత్సరం ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొందరిని మనం
నియమించటం కూడా జరిగింది. 1,49,00,000. దీనికి ధీటుగా మనం పని చేయగలగాలి. పని చేసేటువంటి విలువ ఏదైతే ఉంటుందో అది పెట్టుబడి కన్నా కనీసం 4-5 రెట్లు విలువ పెరగాలి ఇన్స్టిట్యూషన్కి. ఇన్స్టిట్యూషన్ విలువ నువ్వు రూపాయల్లో లెక్కేస్తుంటే రూపాయల్లో ఆదాయంలో కనిపించాలి. లేదా అబ్స్ట్రాక్ట్గా నువ్వు ఆలోచిస్తున్నావునంటే ఒకప్పుడు అపాడు ఇలా ఉండేది. ఈరోజు కూడా ఉదయం ఎవరో మోహన్ రావు గారిని ఒకరు వచ్చారు, వారు నబార్డ్లో పనిచేశారు. వారు అన్న మాటలు ఏంటంటే, సార్ గతంలో నేను గెస్ట్ లెక్చర్గా ఇక్కడికి వచ్చినప్పుడు సంస్థలో ఒక విధమైనటువంటి స్తబ్దత, నిశ్శబ్ద వాతావరణం, లేకపోతే ఏం జరుగుతుంది అసలు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ అయితే రాష్ట్ర స్థాయిలో సంస్థ కానీ జరిగేది ఏంటి ఇక్కడ బాగా లేదు, బల్బు పనిచేయలేదు, ఏసీ ఉండి కూడా పనిచేయట్లేదు, ఫ్యాన్ తిరగటం లేదు, లాంటివి ఉంటాయి. సంస్థ అన్న తర్వాత ఇంట్లో కూడా మన ఇంట్లోనే మనకు తప్పవు ఇలాంటివన్నీ. అలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉండేవి సార్. ఐఎమ్ ఏబుల్ టు సీ వైబ్రెంట్ యాక్షన్ నౌ, ఏదో జరుగుతూ ఉంది అనేటువంటి గట్టి నమ్మకం మళ్ళీ మళ్ళీ మనకు కల్పించేటువంటి సంస్థకు నేను వచ్చినానని చాలా గర్వంగా ఉంది నాకు అని అన్నాడు. ఆయన అన్న దాంట్లో నాకు వాస్తవానికి కాస్త దగ్గరగా ఉంది అని అనిపించినా అన్ని మాటలు తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఈ సంస్థకు వచ్చి ఈ సంస్థలో ఉన్నటువంటి ఒక అధికారి దగ్గర మాట్లాడినప్పుడు ఎవరైనా 2 మాటలు మంచిగా మాట్లాడితే మనదేం నష్టం లేని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి మాటలే ఆయన చెప్పి ఉండవచ్చు. కానీ ఎక్కడో మనందరికీ అంతర్గతంగా ఎక్కడో ఒక ఆలోచన అయితే ఉంది. ఏమని? సంథింగ్ హ్యాపెనింగ్, సమ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. ఒకవేళ ఆయన జేడీ గారు చెప్పినట్టుగా 2-3 కార్యక్రమాలను ఏవైతే మనం నిర్వహించామో ఆ నిర్వహణలో మనం అందరం కలిసి చూపెట్టినటువంటి ఒక నాణ్యత, ఆ నాణ్యత ద్వారా మనం చాటిన సత్తా లాంటివన్నీ అన్ని చోట్లకి ప్రాకినా ఇంకా చేయటానికి అనువైనటువంటి పనులు చాలా ఇంకా అపాడు ముందర నిలబడి ఉంది. లేకపోతే ఈరోజు ఒక కోర్స్ నడుస్తూ ఉందండి. ఇదేమో ల్యాండ్ సెల్ ద్వారా నడుపుతున్నటువంటిది, శ్రీ వెంకటేశ్వరరావు గారి ద్వారా. ఎంతమందిని పిలిచారో అంతమంది హాజరండి. అంటే ఎలాంటి రోజున వచ్చారు వాళ్ళు? జనవరి 1 ఎవరైతే మనం అనుకుని మీరు 31 సాయంత్రం అనండి, 1వ తారీఖు సాయంత్రం అనండి, ఎవరైతే అందరూ మిత్రులతో గడపాలి, కుటుంబాలతో గడపాలి, వాళ్ళందరూ కూడా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అందరూ బిఎల్ అండ్ ఎంఎల్ అండి. మినిమం క్వాలిఫికేషన్ ఈజ్ బ్యాచులర్ ఆఫ్ లా. అలాంటి వాళ్ళు ఎంతమందిని పిలిస్తే అంతమంది రాగలిగారు. ఒక 1 జనవరి అనేటువంటి నైట్ ప్రయాణం చేసి, వాళ్ళు మానుకొని ఉండాలి కదండి, వాళ్లకు కుటుంబాలు ఉన్నాయి, వారికి స్నేహితులు ఉన్నారు, వారిని మానుకొని కాదని ఓ శిక్షణా కార్యక్రమానికి రాగలిగారు అని అంటే ఆ శిక్షణలో ఉన్న విలువ ఎంత అన్నది చెప్పకనే చెబుతుంది. అది దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్. నాట్ మోహన్ రావ్ స్పీకింగ్ ఇట్ ఇన్ ద మార్నింగ్, బట్ the program and the participants in the program speaking it not in words but in deeds. That is what has happened today morning. The first thing I said was the same thing. వాళ్ళకు కూడా ఈ మాట మీద చెప్పిన మాటలే వాళ్ళతో కూడా చెప్పాను. And they were all so thrilled. అప్పటి వరకు అనిపించింది, అప్పుడు అనిపించినట్టుంది చాలా, they would have felt surely happy that they have done a right job in coming to the training by sacrificing one January 1st night. ఇంకొక అంశానికి కూడా మీకు రిమైండర్ ఇవ్వాల్సింది ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ది డిసిప్లిన్. మళ్ళీ నేను ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ బయోమెట్రిక్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ ఆల్సో ది అటెండెన్స్ రిజిస్టర్. కారణం ఏంటంటే ఈరోజు when I came to the office, I saw
the staff coming at 10:55 or 11, almost 11 o'clock, the vehicle had come today. I'm giving you a vehicle, though the principal secretary said, please don't provide vehicle. If there is one thing which I have not said yes to the principal secretary, వారు చెప్పింది అన్ని నేను మామూలుగా కూడా చెప్తుంటాను, మీరు నిప్పులో దూకమనండి, అపార్ట్ విల్ జంప్ ఇన్ టు ఫైర్ అని. ఒకే అంశం వారితో నేను ఏకీభవించింది ఏంటంటే, వెహికల్ వద్దు, లెట్ దెమ్ కమ్ ద వే దే వాంట్ అని అన్నారు. అయినా సరే నేను సమ్వేర్ ఐ థాట్ సమ్ మోర్ టైమ్ ఐ మస్ట్ ప్రొవైడ్ యూ వెహికల్. వెహికల్ ప్రొవైడ్ చేసినా వెహికల్ రావడం 11 అవుతుందంటే దాంట్లో 2 పొరపాట్లు జరుగుతాయి. ఒకటి, టైంకి వచ్చి బస్ స్టాప్లో నిలబడిన వాడు కూడా జస్ట్ బికాజ్ హీఈస్ ఇన్ ద వెహికల్, నిజాయితీగా 10 నిమిషాలు ముందే రావాలి అని అనుకున్న వ్యక్తి కూడా ఇతరులతో పాటు కలిసి లేటుగా వస్తారు. రెండవది, వెహికల్ ఉన్న కారణం చేత ఆ శ్రమ ఏదైతే ఉందో, otherwise one should reach the office, it is not known to us, therefore the value of time is also lost. Therefore I think I'll bring in some reforms now in office working, and I hope you will realize that any deviation from what should happen will be not easily taken. This is just a change of the procedure that we would like to look in the new year. సరే, కొత్త సంవత్సరాలు చాలా పొంతలు తొక్కుతాయి. ప్రతి వాళ్ళు కూడా చాలా ఎదురు చూస్తారు. ప్రతి వాళ్ళు క్రొత్త సంవత్సరం నాకు చాలా క్రొత్త అనుభవాల్ని కావాలి అని కోరుకోరు. క్రొత్త పాఠాలు నేర్పించాలని ఎవరు కోరుకోరు, కానీ క్రొత్త సంపద కావాలి, క్రొత్త నడవడిక నాలో రావాలి అని తప్పకుండా మనం కోరుకుంటాం. దీనికి మనకు కావాల్సినటువంటి క్రొత్త సంపద ఇవ్వగలిగింది ఓన్లీ వన్, and that is the institution in which we are working. సముద్రం ఉందండి, చాలా పెద్దది. ఆ సముద్రం దగ్గరికి 4 మిత్రులు వెళ్ళారు అని అనుకోండి. అందరూ సముద్రాన్ని ఒకే కోణం నుంచి చూడరు. కొందరు అది చేస్తున్నటువంటి ఘోష, అందులో కదులుతున్నటువంటి అలలు చూసి భయపడి పైన నిలబడిపోతారు. అందులో ఈ 4 ఒక వ్యక్తి దూరంలోనే ఆగి నేను ఇక్కడి నుంచే చూస్తాను అనవచ్చు. మరో వ్యక్తి కాస్త కింద దాకా వచ్చి ఆ అల, పాత అల ఎక్కడి దాకా వచ్చిందో అక్కడి వరకు మాత్రమే వెళ్ళి మరో అల ఇక్కడ దాకా రావాలి అని ఎదురు చూసి ప్యాంటు పైకి తీసి నిలబడతారు అక్కడ. ఇంకో అల వస్తే కాళ్ళు తడుపుకుంటారు, కాస్త 4 అడుగులు అందులో పైకి కిందికి వేస్తారు. మూడవ రకం, దే వుడ్ బి విల్లింగ్ టు స్విమ్ అప్ టు ఎ పాయింట్, కొంత దూరం వెళ్ళి ఆ అలల మధ్యలోనే కాస్త అటు ఇటు తేలియాడి వచ్చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఆఖరు, the 4th category is the one which decides. This is one great opportunity. ఈ సముద్రానికి ఆవలి వైపున మరొక భూభాగం ఉంది. ఆ భూభాగంతో క్రొత్త వాణిజ్య అవకాశాలు ఉన్నాయి. ఈ సముద్రాన్ని ఓ యానానికి, ఓ ప్రయాణానికి, ఓ వాణిజ్యపరమైనటువంటి ప్రయాణానికి వాడుకోగలను అన్న నమ్మకాన్ని తెచ్చుకునే వాళ్ళు కొంతమంది. ఈ 4వ రకం మనుషులు అపార్డ్లో నిండి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం
we will all be looking at an opportunity to use the ocean for the new business opportunities. ఆ తర్వాత ఇంకొక మార్పును కూడా నేను కోరుకుంటున్నాను. మీకు సంక్రాంతికి ఒక మంచి ఫీలింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఏంటి ఫీలింగు? మామూలుగా మనం ధరించేటువంటి బట్టలు ఒక రీతిలో ఉంటాయి, అది రొటీన్గా ఉంటుంది. సరే, శనివారం అయితే మనం ధరించేటువంటి ఖద్దరు ఏదైతే వేస్తున్నామో దాంట్లో ఆ రోజు ఒక్క రోజుకి ఎక్కడో ఒక విధమైనటువంటి ఫీలింగ్ ఉంది మనలో. ఏమని? ఒక పద్ధతికి కట్టుబడి ఉన్నాం మనం. ఒక రూల్ ఒకటి పెట్టాము అపార్ట్లో. ఆ రూల్కి నేను ఒక పాత్రుణ్ణయ్యి ఈరోజు స్వతంత్రాన్ని సాధించి పెట్టడానికి చాలా ఆయుధాల్లో ఒక ఆయుధమైనటువంటి ఖద్దరుతో ఒక షర్ట్ వేసుకొని పోతున్నాను నేను అని ఒక ఫీలింగ్ని ఇవ్వడానికి ఒక ఖద్దరు ఆన్ సాటర్డేస్. కానీ 13, 14, 15, 16వ తారీఖు డెఫినెట్గా ఎక్కడో ప్రోగ్రాం ఉంటుంది. చాలా ప్రోగ్రాంలు ఉంటాయి ఈ 16న. ఒక సెంటర్కి ఒక ప్రోగ్రాం ఉండవచ్చు. కాబట్టి I would like all the center heads on the 15th when you come to APAD, I would like you to wear a blazer. All center heads shall be seen with the blazer. Okay. Long time back, when I was working in the AP SACS, I used to extensively quote one statement, and that was about tomorrow. People have a tendency to say tomorrow. మీరు 4:30 గంటలకి ఏదైనా ఒక అంశం మన టేబుల్ మీదకి వస్తే ఇంకో అర్ధగంట ఉంది కదా, దాన్ని ఈరోజు చేద్దాము, ఆ డ్రాఫ్ట్ ఈరోజు పెట్టేద్దాము అనేటువంటిది అతి తక్కువ మందిలో ఉన్నటువంటి ఆలోచన. చాలామంది రేపు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చి చేసేద్దాంలే అని అనుకుంటారు. దట్ హాఫ్ అన్ అవర్ ముందు రావడం అనేది జరగదు ప్రభుత్వ ఆఫీసుల్లో. బట్ ద ప్రాబ్లం లైస్ ఇన్ mobilizing that kind of conviction that tomorrow's work can also be done today అనేటువంటిది. ఆ రోజుల్లో ది స్టేట్మెంట్ ఐ ఆల్వేస్ యూస్ టు మేక్ వాజ్ టుడే ఈజ్ ది టుమారో దట్ వీ టాక్డ్ అబౌట్ ఎస్టర్డే. అంటే దాని అర్థం ఏంటంటే నిన్న రేపు అనుకున్న రోజు ఈరోజు వచ్చేసింది అని, అంతే కదా. నిన్న ఏ రోజునైతే మనం రేపు అనుకున్నామో ఆ రోజు ఈరోజు అయిపోయింది. ఈరోజు నువ్వు రేపు అనుకున్నది రేపు ఈరోజు అవుతుంది. సో నథింగ్ కెన్ వెయిట్ ఫర్ us. టుమారో ఆల్వేస్ కమ్స్ ఇన్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, లైక్ టుడే హ్యాస్ బికమ్ ది టుమారో దట్ వీ టాక్డ్ అబౌట్ ఎస్టర్డే అని. కొత్త నిర్వచనం టుడేకి మనందరికీ వర్తిస్తుంది ఇది. దెర్ ఇస్ నో ఎక్సెప్షన్ టు వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే నౌ. టుడేని ఓ వ్యక్తి ఎక్స్పాండ్ చేయమంటే వాట్ హీ సెడ్ వాజ్ TODAY లో T is this is an, O is opportunity. D is doing,
A is A, article A, and Y is better than yesterday. That is, today లో ఉన్నటువంటిది ఏంటి అంటే, this is an opportunity to do a work better than yesterday అని. మనం కొత్త సంవత్సరంలో అడుగెడుతున్నాము అనేటువంటిది ఎంత వాస్తవమో, నిన్నటి సంవత్సరంలో మనం చేసింది ఏదైతే ఉందో దాన్ని మరింత నాణ్యవంతంగా, మరింత బాగా, మరింత ద్విగుణీకృతంగా చేయటానికి ఈరోజు మన ముందు ప్రత్యక్షమై ఉంది అన్న ఒక్క నినాదంతో మనం ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. I'm in a meeting, please. I'll call you later. అలాగే ఇంకో రెండు అంశాలు అపార్ట్లో నేను చూసింది మీకు చెప్పబోయేది, సో దట్ మీలో మార్పును కోరుకుంటున్నది నేను. తప్పు మనం చేస్తే ఆ తప్పును గురించి వాదించాల్సిన అవసరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం కోర్టులో లాయర్లు లాగా వాదోపవాదాలు చేయడానికి సిద్ధం. రైట్ అంటాం, దో నో ఇట్ ఈస్ మిస్టేక్, we will try to argue like a lawyer that it is right. ఎదుటివాడు ఎవడైనా తప్పు చేస్తే ఎలా నడుచుకుంటాం మనం? We suddenly become the judges, is it not? If it is the other man's mistake, we act like judges. If it is one's own mistake, he or she would act like a lawyer in arguing the case in her or his favor. This has been happening. I have also been watching. And some people I called, I have given my advice, and all of them have changed, including some of the people who thought there is no hope in their behavior. I have seen them changing, and it is always good that you don't act as a lawyer on your mistake, or you don't judge the other man's mistake. There is no issue at all. There is somebody who can judge. And only some people are permitted to judge in the government. Not everybody can judge, isn't it? So we will not get into the lawyer and the judge role. Allow it. Whomever I have called, whomever I have corrected, whomever I have seen erring, have all been rectifying themselves. Good. Continue that. And just before you try to do a thing, think twice. ఇది మంచిదా కాదా? మంచిది అని ఒకటికి రెండు సార్లు అనిపిస్తే లక్షణంగా మీరు చేయండి, నా సపోర్ట్ ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇది తప్పు కావడానికి అవకాశం ఉందేమో అని అనుకుంటే ప్లీజ్ కమ్ టు మీ, ఐఎమ్ విల్లింగ్ టు అడ్వైస్ యూ. అయ్యో ఇది నిజంగా తప్పు అని అనుకుంటే జస్ట్ దాన్ని మానేసేసి మీ రొటీన్లో ఉద్యోగం చేయటం కొనసాగించండి. దిస్ ఈజ్ వన్ గుడ్ అడ్వైస్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. Then the next thing is, the success, how it came to apart. There is an African saying, and if you want to walk without a destination, but walk quick, walk alone. డెస్టినేషన్ లేదు, ఎక్కడికి పోవాలో తెలియదు, తొందరగా నడవాలన్న ఆతృత ఉంది,
ఒంటరిగా నడవండి అనింది అది ఆఫ్రికన్ సేయింగ్, ఒక సామెత, ఆఫ్రికన్ సామెత. The same saying said, if you want to walk far, walk with others. చూడండి, దీనికి ఉదాహరణలు చాలా ఉంటాయి. అందులో ఒకటి నేను చెప్తాను. శబరిమలైకి వెళ్తారు. మీరు ఎవరినైనా ఒంటరిగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూసారండి? నాకు తెలిసి దాదాపుగా లేదండి. Somebody who is going alone to Sabarimala, ఇరుముడి తీసుకొని, అండ్ దెన్ భగవానుడి దర్శనం చేసుకొని ఆ నెయ్యి అభిషేకం చేసి మళ్ళీ ఒంటరిగా ఇల్లు తిరిగేవాడిని నేను చూడలేదండి. If you want to walk without a destination but quick, walk alone. కసబ్ లాంటి వాళ్ళండి. వాడికి జీవితంలో ఒక గమ్యం కానీ, ఒక తీరు తెన్ను, మానవత మీద గౌరవం ఏమీ లేదు. బట్ he wanted to do something quick, be visible, be talked about quick, and the kind of way he had chosen for himself was a very disastrous way. But if you want to walk far, చాలా దూరం వెళ్ళాలి. See how people go. ఈ సామెత నా మీద చాలా పెద్ద ప్రభావాన్ని అయితే చూపించింది. అందుకే మొదటి కొద్ది రోజుల్లోనే నేను చేసినటువంటి చాలా పెద్ద ప్రయోగం ఏంటంటే, ఆ ఫ్రైడే డైలాగ్స్ ని మొదలు పెట్టాం భారత్ నిర్మాణ్ వాలంటీర్లకి. ఆ ఫ్రైడే డైలాగ్స్ కోసం ఒక కోర్ టీమ్ను ఒకటి ఏర్పాటు చేశాను. That has really given the foundation stones for the level to which APAD has ultimately grown. So Mitralara, today is a landmark day. It's a kind of an important day in the history of APAD because you are just started the odyssey, an eventful journey. You have just started an odyssey for a very, very, very great future. Therefore, the commitment of all the people who are present here should be very, very, very huge. If there is already some, you must enhance the kind of conviction levels, commitment levels of all of us in order to achieve something very big. The institution has potentials to grow beyond any human imagination. The kind of assets that have come up and assets that we are going to get will only be the jewelry on the institution, but the real of the individual is the programs that you are going to do. మనం ఎన్ని నిర్మాణాలు చేపట్టినా, ఎంతగా దీన్ని సుందరవంతంగా తీర్చిదిద్దినా, అవన్నీ కేవలం మనిషి మీద ఉన్నటువంటి నగలతో సమానమే తప్ప మనిషిలో ఉన్నటువంటి నిజమైన విలువ కేవలం మనం చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారానే వస్తుంది. కాబట్టి సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, ultimately if the institution has to grow in size, nothing can match except your each individual's competency to bring more shine to the already ongoing programs. మీరు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ది CPA's Bhutanese thing. Absolutely to the bloody precision. ఏ విధంగా, ఎలా కార్యక్రమం, ఏ విధంగా, ఎంత పద్ధతితో, ఏ క్షణం ఏది ఎలా నడవాలో అలా నడిచింది. దట్ గివ్స్ మీ స్టాండ్ అలోన్గా ఒక సెంటరు ఇంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేయగలిగితే, స్టాండ్ అలోన్గా ఒక సెంటరు CNRM, మై గాడ్, 30,000 మందిని ఓ తాటి మీదకి తీసుకొచ్చి నిలబెట్టగలిగితే, స్టాండ్ అలోన్గా ఒక ఎన్వైరాన్మెంటల్ డిజాస్టర్లో పోలీస్ ఆఫీసర్లు అప్ టు ద ర్యాంక్ ఆఫ్ DSPs, డిప్యూటీ కలెక్టర్స్ దాకా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అపాడుకు రాగలిగినారు అంటే, దీస్ ఆర్ ఆల్ నాట్ స్మాల్ థింగ్స్.
వారానికి 2 కార్యక్రమాలు చొప్పున ల్యాండ్ సెల్లో ఎన్టీపీసీవి ల్యాండ్ అక్విజిషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. మై గాడ్, నాట్ ఎ స్మాల్ థింగ్. HIV AIDS మీద ది కైండ్ ఆఫ్ ది గవర్నమెంట్ సంస్థ నాకు తెలిసి ఈ శిక్షణను అందించడానికి ఈరోజు దేశం మొత్తం మీద అపాడు తప్ప మరొకటి ఉన్నట్టుగా నాకు తెలియటం లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరో స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నారు. అలాంటిది ఆ క్రెడిట్ మనకు దక్కిన, అలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పగలను నేను. అమేజింగ్ వర్క్ హ్యాడ్ బీన్ డన్. అన్డౌటెడ్లీ ది వే అహెడ్ ఆఫ్ us విల్ బి మచ్ మోర్ ప్రామిసింగ్. ఈరోజు విదేశాలకి విత్ జస్ట్ 1 డెసిషన్ 3 ఆఫీసర్స్ కుడ్ బి సెంట్ ఫ్రమ్ అపార్ట్. And I wish everybody who is, at that level, a course director or a center head, goes to one foreign country. కూర్మారావు గారు నాతో మొదటిసారి నేను ఆయన ఏరోప్లేన్లో తీసుకొని వెళ్ళినప్పుడు వారు చాలా మనోవ్యధతో అన్నారు, సార్ మొదటిసారి సార్, నేను ఇంతవరకు నేను ఎప్పుడు ఏరోప్లేన్లో ఎక్కలేదు. థ్యాంక్స్ టు అపార్ట్ సార్, ఇట్ హెస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ అని. ఇట్స్ నాట్ కూర్మారావు దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈరోజు నిరుద్యోగిగా గ్రామ స్థాయిలో నిలబడినటువంటి భవిష్యత్తు మీద భరోసా లేని ఓ యువకుడు యువతి కూడా ఏరోప్లేన్ ఎక్కి చాలా దూరం గౌహతి లాంటి, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ గౌహతి లాంటి ప్రదేశాలకు రాగలిగిన అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నడిపింది అపార్ట్. సో దీన్ని ఐ డోంట్ నో హౌ యూ వుడ్ లైక్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, బట్ every one of you has to do minimum 2 times the kind of sweat you are shedding now. Twice the amount of sweat should be shed now in order to take అపార్ట్ ఫార్వర్డ్. మనం ఎంత ఇది మామూలుగా ఒక మంచి అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో ఈ సంస్థ పనిచేయగలిగి వచ్చి ఉంటే నేను ఇంతగా మాట్లాడను. కానీ మారుతున్నటువంటి కాలంలో దేశ భవిష్యత్తులోనే ఒక క్రొత్త ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితుల్లో శిక్షణ అనేటువంటి ఓ మాటకు సరైన విలువను ఇవ్వజాలన్నటువంటి ఒక సమాజంలో శిక్షణ అనేది ఎప్పుడు కూడా చాలా చులకనగా చూడబడుతున్నటువంటి ఓ పరిస్థితిలో శిక్షణ సంస్థగా ఇది మరింత ముందుకు వెళ్ళాలి అంటే మొదట చాలా గట్టి ప్రయత్నం, మనంతట మనమే కన్విన్స్ కావాలి. I don't know how many of you know this story. It's a very small story, but a very interesting story. నరకానికి వెళ్తే చాలా మంది అక్కడ కూడా అవుట్ సోర్స్ చేసుకొని ఉంటారు. ఏమి నరకంలో పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా టెండర్ వేసి, టెండర్లు అంటే అదే కదా పని, టెండర్ వేసి మేము ఈ పనిష్మెంట్ని ఇంత ఖర్చుతో చేసి పెడతామని ఒక చోట ఒక జర్మన్ ఉన్నాడు, ఒక చోట అమెరికన్ ఉన్నాడు, మూడో వాడు టెండర్ వేయడంలో మనవాడు చాలా గొప్పవాళ్ళు కదండి, మనవాడు కూడా టెండర్ వేసి లోయెస్ట్ టెండరు మనవాడు కూడా ఒక చేంబర్ ఒకటి తీసుకున్నాడు. సో ఒక జర్మన్, ఒక అమెరికన్, ఒక ఇండియన్ సిస్టమ్ అక్కడ ఉంది, అంతా అవుట్ సోర్స్డ్. యమధర్మరాజుకును వాళ్ళ కింకరులకి పాపం అలసట ఎక్కువైపోయి అవుట్ సోర్స్ చేసేసినారు. ఎవరైనా రాని పనిష్మెంట్ మీరు ఇవ్వండి, మీకు ఎంతమందికి మీరు పనిష్ చేస్తే అంత డబ్బులు మీకు మేము పర్ ఇండివిజువల్ ఇంతానని చెప్పి మనం ఇస్తామునని. అట్లా పనిష్మెంట్ జరుగుతూ ఉంటే ఓకే, ప్రతి వాడికి 3 ఇచ్చారు ఐటమ్స్.
ఏంటి? తప్పు చేసి పాపం చేసి పైకి వచ్చిన వాడికి ఫస్ట్ ఓ ఎలక్ట్రిక్ చైర్ షాక్ ఇవ్వడానికి ఒకటి ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ చైర్లో కూర్చోబెట్టి స్విచ్ వేస్తే కొంత పాపం షాక్ తగులుతుంది, అది ఒక పనిష్మెంటు. రెండోది, ఒక మంచం ఉంటుంది, ఆ మంచం మీద నెయిల్స్ ఉంటాయి. నెయిల్స్ మీరేమంటారు? సరే, ఒక వ్యక్తి ఎవరో వెళ్తే జర్మన్ వాడు ఉంది, జర్మన్ వచ్చినా సరే వాడు జర్మనీ దానికి పోవట్లే. అమెరికన్ వాడు కూడా చాలా పాపం చేస్తారు కదండి. పాపం అమెరికన్స్ నరకానికి వచ్చిన వాళ్ళు అమెరికాకు ఉన్నటువంటి ఆ ఛాంబర్లోకి పోవట్లేదు. అందరూ ఒకే చోట, చాలా పెద్ద క్యూ ఉంది. ఈ ఏంటి క్యూ ఇది? ఇతను వెళ్ళాడు, ఇది వచ్చినవాడు జర్మన్ పాపం తెలిసి తెలియని ఆంగ్లంలో అడిగాడు వెళ్ళని, ఏంటి బాబు రహస్యం? అటు జర్మనీ దాంట్లో ఖాళీ ఉంది, అమెరికా దాంట్లో ఖాళీ ఉంది, ఇక్కడేంటి ఇండియన్ దాంట్లో ఇంత లాంగ్ క్యూ ఉంది అంటే వాడు అన్నాడు, అరే బాబు అక్కడ చాలా పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్ అయ్యా, ఇక్కడైతే చాలా చూడయా, ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ ఇది. ఒకటి, ఎప్పుడన్నా చూడు ఇండియాలో పవర్ కట్టు, సో ఇక్కడ కూడా అదే రిఫ్లెక్టెడ్, పవర్ కట్టు. సో ఎలక్ట్రిక్ చైర్ కూర్చోబెడతాడు, స్విచ్ చేస్తాడు, కానీ షాక్ ఉండదు. లేచి పక్క రూమ్లోకి వెళ్తారు మీరు, అక్కడ మేకులు ఉంటాయి కదా బెడ్ మీద, అక్కడ ఎవరినైతే డ్యూటీలో వేశారో వాళ్ళు ఆ మేకులను తీసుకెళ్ళి అమ్ముకున్నారు. సో బెడ్ చాలా నున్నగా శుభ్రంగా ఉంటుంది కాబట్టి దాని మీద నువ్వు అర్ధగంట కాదు గంట పడుకోబెట్టిన వాడు బాగా హాయిగానే ఉండిపోతున్నాడు. మరి మూడోది చాలా డేంజరస్ కదా, కొరడా తీసుకొని కొడతాడు కదా, మరి అక్కడ తప్పదు కదా అని అన్నాడంట. ఒక బలవాడివా నువ్వు, అక్కడ కొరడాలో కొట్టేదానికి ఎవరినైతే నియమించాడో వాడు వచ్చి అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టి క్యాంటీన్కి వెళ్ళిపోతాడయా. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి అప్రూవ్డ్ టైం ఏదైతే ఉందో ఆ టైం అక్కడ నిలబెట్టి మనం కూడా వెళ్ళిపోవచ్చు, అందువల్లే క్యూ ఇక్కడ చాలా ఎక్కువ అని అన్నాడండి. ఇది చాలా చిన్న కథ కావచ్చు, కానీ సమాజంలో ఉన్న రుగ్మతని మాత్రం ఇది చాలా గొప్పగా ఎత్తి చూపిస్తుందండి. ఈ స్టోరీ చాలా దారుణంగా ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఈ ఈమెయిల్స్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను సర్క్యులేట్ కాబడతా ఉందండి. నా వరి ఏంటంటే, సగటు ఇండియన్ సిచ్యువేషన్ని ప్రపంచంలో ఎదుగుతున్నటువంటి బడి పిల్లలు ఎవరైతే ఈ ఫేస్బుక్లు నెట్లు చూస్తూ ఉన్నారో, అలాంటి బ్లాగులు లాంటివి చూసేవాళ్ళు ఇండియాను గురించి ఏం ఆలోచిస్తూ ఉండవచ్చు అనేటువంటిది నాకు చాలా దారుణంగా బాధపెడుతున్నటువంటి ఒక సంకేతం. మై ఓన్లీ రిక్వెస్ట్ యూ ఈజ్, చట్టం చేయటం ఎంత సులభమో చట్టాన్ని అమలుపరచటం అంత కష్టం. ఈరోజు ఈ దేశంలో అది నిర్భయ సంఘటన కావచ్చు, లేదా నిర్భయ సంఘటన జరిగి వారం కాలేదు మళ్ళీ అదే ఢిల్లీలో 31వ తారీఖు రాత్రి మరో ఆడపిల్ల అభాసు పాలైందంటే ఎంతగా దిగజారిపోయి ఉందో మన వ్యవస్థ, దానికి ప్రత్యక్షంగా నిదర్శనం ఈరోజు నేను మీ ముందు పలుకుతున్నటువంటి ఈ మాటలు. కాబట్టి ప్రతివాడు తన పరిధిలో తీసుకురాగలిగినటువంటి ఒక చిన్న మార్పుని ప్రయత్నం చేసి తీసుకురావటానికి ఈరోజు కంకణం కట్టుకోవడానికి తయారుగా ఉండండి మీరు. దిస్ ఈజ్ మై అల్టిమేట్ అడ్వైస్ ఆన్ దిస్ డే టు ఆల్ ఆఫ్ యూ.
ఏమీ కాకపోతే మన చేత కాదు, మార్పు తీసుకురావడానికి వీలు పడదు అని అంటే కనీసం మీరు విద్యుక్త ధర్మాలకి కట్టుబడి ఉండండి. మీ కుటుంబ సభ్యుల్లో అందరినీ ఓ పద్ధతిగా పెంచటానికి, అలాగే వారిలో ఈ దేశంలో ఒక పౌరునిగా విద్యుక్త ధర్మాల్ని పాటించవలసినటువంటి అవసరాన్ని తెలియచేయండి. ఇవి మనం చేయగలిగితే సంవత్సరం రోజుల్లో అపార్డ్లో ఉన్న ఆ స్టాఫ్కు ఉన్నటువంటి 4-5 కుటుంబ సభ్యులు, ఒక్కొక్కరికి ఉన్నటువంటి సభ్యులు అందరూ కలిస్తే దాదాపు కొంతమంది అయినా ఈ మంచిని పంచటానికి సిద్ధం అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనకున్నటువంటి 30,000 మంది భారత్ నిర్మాణ్ వాలంటీర్లలో మనం గుప్పించినటువంటి మంచి నడవడిక ఇది. ఈ నడవడికని 30,000 మంది మరో 30,000 మందికి అందించేటువంటి ప్రయత్నం ఈ సంవత్సరంలో కుర్మారావు గారు, మీ మిత్రులు అందరూ చేపట్టండి. వారు మరో 30,000 మందిని సిద్ధం చేయగలిగితే, ఆ 30,000 మంది మరో 30,000 మందిని సిద్ధం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ రిపోర్ట్ కాబడుతున్నటువంటి ఈ నేరాలు, జుగుప్సాకరమైనటువంటి ఈ నేరాల్ని మనం ఆపిన వాళ్ళం అవుతాము. ఈ 30,000 మంది ఉన్నటువంటి గ్రామాల్లో ఇప్పటికే మనకు వస్తున్నటువంటి సంకేతం ప్రకారం, ప్రగతి నివేదికల ప్రకారం అస్సలు ఇలాంటివి జరగటం లేదు. ఆముదాల బంద రాకూడదు అని నిర్ణయించుకున్నారు. ఈ సంవత్సరం మలేరియా రాలేదు, సీజన్ అయిపోయింది. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు మలేరియా సీజన్ అయిపోయింది. ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు అని అంటే దిస్ ఈస్ వేర్ ది సీక్రెట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వర్క్ ఆఫ్ అపార్డ్ లైస్. దీన్ని 30,000 మంది కూడా ఆయా గ్రామాల్లో సాధించి చూపించినటువంటి దీన్ని మరో 30,000 మందికో మరో 30,000 మందికో అందించడానికి అందరం కూడా కంకణం కట్టుకోగలిగితే మనం, ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ విల్ బి ఎ వెరీ డిఫరెంట్ state shortly. Friends, with these words, I think your new year will be full of great achievements. Every day will be dawning like a year with a new 365 days agenda. Thank you very much.